శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. శ్రావణ మాసం ఆఖరి రోజుని పోలాల అమావాస్య అంటారు కదా. కొంతమంది ఈ మధ్య మెసేజ్లు చేస్తున్నారు ఏమిటంటే కార్తీక మాసంలో వచ్చే ఆఖరి రోజున అంటారు కదండి అని. అది పోలి అమావాస్య, ఇప్పుడు వచ్చేది పోలాల అమావాస్య. తెలుగునాట శ్రావణ అమావాస్య రోజు పోలాంబా వ్రతము అని పోలేరమ్మకి పూజ చేస్తారు బిడ్డల క్షేమం కోసం. కొన్ని చోట్లయితే తల్లులు ముక్కల పులుసు తయారు చేసి అన్నము ఆ పులుసు కలిపి అమ్మవారికి నైవేద్యం కింద పెడతారు. అలా చేస్తే పిల్లల్ని పోలేరమ్మ చల్లగా చూస్తుంది అని. ఎక్కడి నుంచి వచ్చిందని ఈ సాంప్రదాయం అంటే దాని వెనకాల ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఒక బ్రాహ్మణుడికి 7 కొడుకులు ఉండేవారట. వాళ్ళకి వివాహాలు చేశారు, 7 కోడళ్ళు వచ్చారు, బాగానే ఉందంతా. అయితే పోలాల అమావాస్య రోజు పోలేరమ్మ వారికి నోము నోచుకుందాం అనుకునేసరికి ఆ 7వ కోడలి బిడ్డ చనిపోయాడు. దాంతో ఆ ఏడాది నోము ఆగిపోయింది. అశౌచం వస్తుంది కదా. సర్లే